అందరికీ నమస్కారం. డివోషన్ ఛానల్లో ఇస్తాను. నేను మానవత్వం గురించి మాట్లాడుతూ నిన్న మన వలిగూడ కర్నూలు జిల్లా షావాలి అని చెప్పేసి మన మేడారంలో పాలకోవా అమ్మాడు కదా, కోవా బన్. అతను నిన్న వీడియో ఇచ్చినప్పుడు కింద ఎంత గలీస్తారని కామెంట్ పెట్టారు. నేను తిడుతూ నాకు అనిపించింది కదా, వీళ్ళు మనుషులకు పట్టలేదేమో అనిపించింది. మానవత్వం గురించి నేను చెప్తుంటే నువ్వేంటి అసలు వెళ్ళి ముస్లింకి సపోర్ట్ చేస్తున్నావు, టెర్రరిస్ట్ సపోర్ట్ రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. అది నిజం చూస్తే మర్చిపోయారు. కారణం ఏంటంటే ఇదిగో బెళగావిలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లోకి 3 నకిలీ జర్నలిస్టులు వెళ్ళారు. అహ్మద్, అబ్దుల్, మహమ్మద్. 3 కూడా ఆ మహిళా అధికారి ఇంట్లో బల్బు హోల్డర్లు ఉంటాయి కదా, వాటిలో సీక్రెట్ కెమెరాలు పెట్టారు. సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ ఇంట్లో సీక్రెట్ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ చేసి ఇక ఆ మహిళని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. ఎంతకంటే 50 లక్షలు ఇవ్వాలి, లేదంటే ఇవన్నీ బయట పెడతాం, నెట్లో పెడతాం బెదిరిస్తున్నారు. గతంలో చాలాసార్లు చెప్పారు, ఎవడైనా ఎవతైనా బెదిరించారు అంటే వాళ్ళు మొదటిసారి ఆపరు, దాన్ని కంటిన్యూ చేస్తూనే పోతారు. నువ్వుగా ఇవ్వద్దు, ఫస్ట్ సరే నువ్వు వెళ్ళి కంప్లైంట్ అయ్యి నువ్వు సేవ్ అయిపోతావు, వాళ్ళు దొరికిపోతారు అన్న. ఈమె అలాగే బెళగావి పోలీస్ కమిషనర్ దగ్గర వెళ్ళి చెప్పేశారు. సీక్రెట్ కెమెరాలు ఇంట్లో అంటే ఎక్కడ పెట్టారు ఏంటని చెప్పేసి మొత్తం జల్లెడ పెట్టారు. వాళ్ళ దగ్గరటువంటి స్కానర్ పట్టుకొని చూసినప్పుడు ఎక్కడెక్కడ నేను చూసి మొత్తం బల్బు హోల్డర్లో ఉంది. ఎవరు ఏంటని మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు తెలిసింది ఈ ఫేక్ జర్నలిస్టులు కాదు. ట్విస్ట్ చెప్పన, వీళ్ళ ఇంట్లో పని మనిషిని వాడుకున్నారు. వాళ్ళు పని మనిషి చెప్పింది తాళం వినేటప్పుడు పలానా చోట పెట్టెళ్ళిద్దామే అని, అండ్ ఎక్కడెక్కడ ఏముంటాయి, ఏ టైంలో ఎక్కడెక్కడ ఉండిద్ది అని మొత్తం చెప్పింది. దాంతో చుట్టుపక్కల ఎవరు లేని సమయం చూసి, ఇంట్లో లేని సమయం చూసి ఇంటికి వచ్చి తాళం తీసేసి లోపలికి వెళ్ళిపోయి ఇక బల్బు హోల్డర్లో పెట్టారు. ఇక ఆ 3 పట్టుకున్న తర్వాత క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లో హై ఎండ్ టెక్నాలజీ ఉన్నటువంటి శాంసంగ్ ఫోన్లు, తర్వాత 64 GB పెన్ డ్రైవ్లు, SD కార్డులు, ఆ తర్వాత వచ్చేసి ల్యాప్టాప్లు, ఫోన్లు, మామూలు నెట్వర్క్ కాదు వాళ్ళు. ఇటువంటి ఎదవలు ఉన్నారు కాబట్టి మతపరంగా అన్నప్పుడు ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ వచ్చేస్తుంది. ఏంట్రా అంటే నిన్న కూడా చాలామంది అదే కామెంట్లు, వాళ్ళంతే వాళ్ళు మారరు. అరే అది అనకండి తప్పురా, వాళ్ళు భారతీయులు అంటే మీకు తెలియదు. ఇప్పటికే నేను ఒకటే స్టాండ్, నాది మానవత్వం. నేను నిజం చెప్తా, అబద్ధం చెప్తా. ఎవడో ఒక కులంలోనో, ఒక మతంలోనో, ఒక ప్రాంతంలో ఎవడో తప్పు చేస్తే నేను అందరినీ అనను. ఒక టెర్రరిస్ట్ అయినా ఎవడైనా ఇటువంటి వాళ్ళని నేను అంట. కాకపోతే విదేశీయుల విషయంలో, పాకిస్తానీ విషయంలో, బంగ్లాదేశ్ విషయంలో మాత్రం నేను వెనకదగ్గను. తీవ్రవాదానికి మతం లేదు, మతం ఉంది, అది ముస్లిం. ఎందుకంటే ఎక్కడ తీవ్రవాదాలు చూడు వాళ్ళు ముస్లింలే ఉంటున్నారు. నా దేశంలో ముస్లింలు నా భారతీయులు, వీళ్ళు కాదు తీవ్రవాదులు, వాళ్ళు. మరలా చెప్తున్నా, ముస్లింతో తీవ్రవాదులు కాదు, బట్ తీవ్రవాదులంతా ముస్లింలే. అలా అని చెప్పేసి దిక్కుమల పని చేశాడు, ఏదో పని చేశాడు, వాళ్ళంతా అంతే, వాళ్ళ బతుకంతా అంతే అలా అనకండి ప్లీజ్ అండి. మన చుట్టూతో మంచి వాళ్ళు ఎంతోమంది అండి. అబ్దుల్ కలాం గుర్తు తెచ్చుకోండి చాలండి. మీరు అంటారేమో ఒక అబ్దుల్ కలాం ఏది 10 మందిని చెప్పండి అంటారు. విప్రో అజీం ప్రేమ్జీ ఉన్నారండి, వెతుకుతూ ఉంటారండి. సో మన దగ్గర కూడా ఎంత ఘోరాతి వాళ్ళు ఉండలేదండి మనలో కూడా. సో దయచేసి మతాన్ని అందరికి అంటే తప్పు చేసిన వాళ్ళ మతం చూసి అందరికి అలాగే ఉంటారంటే అనకండి. అండ్ మీ ఇంట్లో మాత్రం జాగ్రత్త అండి. చుట్టుపక్కల మొత్తం కనిపెట్టుకుని ఉండండి. ఎంత కనిపెట్టుకుని ఉన్నా ఇటువంటి కనుక మిమ్మల్ని పంపి బ్లాక్మెయిల్ చేస్తే ఫస్ట్ మినిట్ 1930 ఫోన్ చేయండి. వాళ్ళు సైబర్ కంప్లైంట్ తీసుకుంటారు. ఆ తర్వాత నీరుమైన పోస్టర్స్కి వెళ్ళిపోండి, కంప్లైంట్ ఇచ్చాడు అంతే తప్ప నా వీడియోలు డిలీట్ చేయి డబ్బులు ఇస్తా, నా ఫోటోలు డిలీట్ చేయి డబ్బులు ఇస్తా, నాకు ఇచ్చేసి నీకు డబ్బులు ఇస్తా, అలా మీరు కనుక అన్నారంటే అక్కడితో మీ లైఫ్ అయిపోయినట్టే. జాగ్రత్త.